హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ స్టోరీ హింజ. ఈరోజు మనం ధనస్సు రాశి లేదా ధనస్సు లగ్నం వారికి ఈ సెప్టెంబర్ మంత్ ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ చూసుకుంటే కెరీర్ పరంగా మనకు వచ్చిన కార్డ్స్ వచ్చి ఫైనాన్షియల్ స్టెబిలిటీ చూపిస్తుంది. లేదా మీకు మీ యొక్క హెరిటేటరీ అంటే మీ యొక్క వారసత్వం సంబంధించి ఆ సంపద కూడా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కానీ ఇందులో కానీ లేదా మీ కెరీర్ పరంగా, మీ జాబ్ పరంగా, మీ బిజినెస్ పరంగా మీరు ఎటువంటి రష్ డెసిషన్స్, ఫాస్ట్ డెసిషన్స్ మాత్రం తీసుకోకూడదు. లేకపోతే మీరు కొంచెం అప్సెట్ అవ్వాల్సి ఉంటుంది. ఒక ఓల్డ్ పర్సన్ లాగా మీరు ఆలోచించాలి. అంటే ఇందులో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి అంతా చూసుకుని అప్పుడు మీరు డెసిషన్ తీసుకోవాలి. అప్పుడు మీకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది కానీ లేదా కెరీర్లో గ్రోత్ కానీ బాగుంటుంది. అండ్ ఇంకా పర్సనల్ లైఫ్కి వచ్చేస్తే మీరు ఎంత మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తే అంత బాగుంటుంది. లెట్ గో చేసేయాలి. ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా మీ యొక్క బాండ్లో, మీ యొక్క హస్బెండ్ అండ్ వైఫ్ లేదా ఫ్యామిలీస్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా చిన్నపిల్లలు ఎలా అయితే లెట్ గో చేసేస్తారో మనం కూడా అలా లెట్ గో చేయాలి. అండ్ ప్రతిదాన్ని పట్టుకోకుండా కూర్చోకూడదు. అండ్ మీ యొక్క ఎమోషన్స్ని మెచ్యూర్డ్గా హ్యాండిల్ చేయాలి. అండ్ ఎమోషన్స్ మీరు ఎక్స్ప్రెస్ చేయకపోతే ఎక్స్ప్రెస్ చేయడం అనేది మీరు ఇంకా నుంచి స్టార్ట్ చేయాలి. అప్పుడు మీ బాండ్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఇంకా హెల్త్ వైజ్కి వచ్చేస్తే ఏదైనా ఒకవేళ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఏదైనా లైక్ హాస్పిటలైజ్ అయినా కూడా వాళ్ళు మళ్ళీ ఇంటికి డిశ్చార్జ్ అవ్వడం, ఇంటికి తిరిగి రావడం, అలాంటి హెల్త్ మంచి గ్రోత్ కనిపిస్తుంది హెల్త్లో. అండ్ కొంచెం మీరు బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. డైట్లో అన్నిట్లో కూడా ఏం తింటున్నాము, ఎంత తింటున్నాము, క్వాలిటీ ఏంటి, సో ఎంత క్వాంటిటీ తింటున్నాము, న్యూట్రిషన్ ఎంత వెళ్తుంది, సో ఇవన్నీ కూడా హెల్త్ కొంచెం చూసుకోవాలి. ఇది ధనుస్సు రాశి వారి కోసం ఈ సెప్టెంబర్ మంత్ ప్రెడిక్షన్స్. నెక్స్ట్ మంత్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.